మామూలుగా అందరూ మంచి చేయడం గురించి మాట్లాడుతుంటారు, కానీ ఈయన మాత్రం మంచి చేసి చాలామంది జీవితాలను ఉద్ధరించి బాగు చేసే తపనలో నిత్యం ఉంటూ ఉంటారు. దానికి మూలం ఏంటంటే మనం స్పెషల్ ఇంటర్వ్యూ టీడీడీడీడీ అని ఒకప్పుడు దూరదర్శన్ సిగ్నేచర్ ట్యూన్ వచ్చిన వెంటనే అందరూ కూడా ట్యూన్ ఇన్ అయిపోయి టీవీల ముందు అతుక్కుని కూర్చునేవారు. అప్పుడప్పుడే టీవీలో వినోద ప్రధానమైన కార్యక్రమాలు దూరదర్శన్లో మొదలయ్యాయి. ఆ సమయంలో డీడీలో అనేక కార్యక్రమాల్లో అనేక హాస్యపరమైన చిన్న చిన్న స్కిట్స్లో వాటిలో కనిపించి అలరించిన నటులు ఆ తర్వాత అఫ్కోర్స్ ఎన్నో సినిమాల్లో కూడా చాలా పాత్రలు వేశారు. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే మామూలుగా అందరూ మంచి చేయడం గురించి మాట్లాడుతుంటారు, కానీ ఈయన మాత్రం మంచి చేసి చాలామంది జీవితాలను ఉద్ధరించి బాగు చేసే తపనలో నిత్యం ఉంటూ ఉంటారు. దానికి మూలం ఏంటంటే మనం సైతం అని ఆయన పెట్టిన ఒక సంస్థ. అది పుట్టింది ఎప్పుడంటే ఆయన పుట్టినరోజున సెప్టెంబర్ 22న. సో సెప్టెంబర్ 22 బర్త్డే సెలబ్రేట్ చేసుకోబోతున్న నటులు, దర్శకులు, రచయిత, ఆల్ ఇన్ ఆల్ కాదంబరి కిరణ్ గారితో ఇవాల్టి ప్రత్యేక ఇంటర్వ్యూ. సార్, మీకు స్వాగతం. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. చిన్నప్పటి నుంచి మిమ్మల్ని చూసి అలవాటైంది, కానీ మీరు అలాగే ఉన్నారు అప్పటి నుంచి ఇప్పటిదాకా. కొంచెం హెయిర్ స్టైల్ మారింది తప్ప మిగతా అంతా. అవునమ్మా, కానీ మారాలి మనిషి వయసుని బట్టి, అనుభవాలను బట్టి. ఎక్కడ నాకైతే అలాంటివి అనిపించట్లేదు. ఆ స్పోర్ట్ షూ, జీన్స్, వైట్ షర్టు, ఫుల్ జింగ్ బ్యాంగ్గా వచ్చారు మీరైతే సార్. ఇది జనరల్గా ఇదే డ్రెస్ ఉంటుంది, వైట్ షర్ట్ అండ్ బ్లూ జీన్సేనా. గత ఈ 11 సంవత్సరాలుగా 11 years అవుతుందమ్మా మనం సైతం పుట్టి. ఈ 11 yearsగా ఆ మార్పు. ఒక సార్, ఏదైనా మామూలుగా అంటే ఈ మనం సైతం ఎలా పుట్టింది తెలుసుకునే లోపు అసలు నటుడిగా మీ జీవితం ఎలా ఉంది? తృప్తినిచ్చిందా ఇంతవరకు? ఇది కేవలం ఒక వృత్తి, రోజు నాకు ఏదో ఒక ఇన్కమ్ ఉండాలి అనే విధానంలో మీరు ఆలోచిస్తారా, లేక ఇంకా తపన పడే క్యారెక్టర్స్ అన్నీ వచ్చాయా, చేశారా మీరు? అంటే చలనచిత్ర పరిశ్రమలో తపన పడితే అసలు ఏది రాదమ్మా, వచ్చింది నిలబడుతుంది తప్ప. రావటానికి తపన పడితే మనకి నిరాశ ఎదురవుతుంది. ఎక్స్పెక్టేషన్ ఎప్పుడైతే ఉంటుందో నిరాశ కూడా దాని పక్కనే ఉంటుంది. సో నేను ఎక్స్పెక్ట్ చేయనేది వస్తే ఆనందపడతా, బాగా చేసినప్పుడు ఇంకా ఆనందపడతా. అది జనం దగ్గరికి చేరితే అద్భుతం కదా. బట్ దాని గురించే జీవితం, దాని గురించే తపన అనేది మాత్రం నాకు సెకండరీ. రైట్. అంటే నా లైఫ్ గురించి అని కాదు, లైఫ్ కష్టాలు ఎవరికైనా ఉంటాయి. మోడీ గారికి ఉంటాయి, చంద్రబాబుకి ఉంటాయి, రేవంత్ అన్నకుంటే ఎవరికైనా ఉంటాయి. బట్ ఆ ప్రెషర్స్ వేరు, ఆ కష్టాలు వేరు. దాని నుంచి బయటపడటానికి అది వేరు. అది బట్ దానికి ప్రొఫెషన్కి సంబంధం లేదు. ప్రొఫెషన్ ఒక సంతృప్తికరమైనటువంటి ఒక ఫేజ్. అందులో సాటిస్ఫాక్షన్ పొందాలి, అది ధర్మం. అవును. బట్ మనకి సంతృప్తి ఏమిస్తుంది అనేది పాటించినప్పుడు అది ఆ జీవితం వేరు. అవును, కరెక్ట్. నేను అందుకనే మనం సైతంలో ఉన్నా. అందులో ఉన్న సంతృప్తి నాకు ఎందులో రాదు. నేను ఎక్స్పెక్ట్ కూడా చేయను. రోజు మనం సైతంతో మీకు ఏదో ఒక కనెక్షన్ ఉంటుందా సార్? అంటే కార్యక్రమాలు ఉంటాయమ్మా, ఏదో ఒకటి. అంటే ధనమూలం ఇదం జగత్ కదా. అంచేత ధనం తక్కువైనప్పుడు అప్లికేషన్స్ ఎన్ని ఉన్నా కానీ నేను కొంచెం సైలెన్స్ మెయింటైన్ చేయవలసి ఉంటుంది. అప్పుడు వాళ్ళు అనుకోవచ్చు, ఏంటి కాదంబరి ఫోన్ తీయట్లేదు, లేకపోతే అటెండ్ అవ్వట్లేదు, లేకపోతే ఆన్సర్ ఇవ్వట్లేదని. వాళ్ళకి చిరాకు, కోపం కూడా రావచ్చు, అసహ్యం కూడా రావచ్చు నా మీద. కానీ నాకు ఒక్క ఫోన్ కాల్ అటెండ్ చేయలేకపోతే, ఎవరికైనా హెల్ప్ అవసరమై ఫోన్ చేసినప్పుడు నేను పడే బాధ అంతే, నాకు నిజంగా చాలా కష్టం. సో ఎప్పుడైతే ఫండ్స్ తక్కువ ఉంటాయో ఆన్సర్ ఇవ్వలేము. ఇప్పుడు ఏదైనా ఒక హాస్పిటల్లో ఒక పని ఉందంటే వీలైతే హాస్పిటల్ దగ్గరికి వెళ్ళిపోతాం. పేషెంట్ని గవర్నమెంట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయగలిగితే గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళిపోతాం, లేకపోతే అధికారుల దగ్గరికి వెళ్తాం. అలాగ అన్నీ చేయగలుగుతాం. బట్ మనమే అన్నీ చేయాలా అనే ప్లేస్ వచ్చినప్పుడు డబ్బు ప్రధానంగా ఉంటుంది కాబట్టి తప్పకుండా. అయ్యో, ఈ రోజుల్లో అందులో అసలు ఇలా ఎగిరిపోతాయి డబ్బులు, ఎన్నున్నా సరిపోవు. మనం సైతం కూడా నాకు ఇచ్చే వాళ్ళ దగ్గర కంటే పుచ్చుకునే వాళ్ళ దగ్గరికి ఎక్కువగా వెళ్తుంది. ఇచ్చే వాళ్ళ దగ్గరికి కొంచెం స్లోగా వెళ్తుంది. వాళ్ళు కూడా కొంచెం చూద్దాం. ఈ సంస్థ పుట్టాలంటే సార్ ఏదో ఒకటి జరుగుంటుంది మీ కళ్ళ ముందో, లేకపోతే మీరు చూసిన సంఘటనలు కావచ్చు మిమ్మల్ని ప్రభావితం చేసి అవునమ్మా మనం సైతం అనే సంస్థని పెట్టాలనే ఒక ప్రేరేపణ మీకు వచ్చి ఉంటుంది. సో ఎలా సార్? మనం సైతం
నేను పేదవాడినమ్మా, నాకు ఎటువంటి బలం లేదు. నేనంటూ ఇందాక మీరు చెప్పినట్టు టెలివిజన్ డే 1 నుంచి ఉన్న ఏకైక ప్రొఫెషనల్ యాక్టర్, టెక్నీషియన్ నేనే. ఐఎమ్ ది వెరీ ఫస్ట్ ప్రొఫెషనల్ ఇన్ దిస్ తెలుగు టెలివిజన్ మీడియం, అది గర్వంగా చెప్పగలను. కానీ మమ్మల్ని మేము డెవలప్ అప్పుడు టెలివిజన్ అనేది అంటే అవును, మేమే డెవలప్ చేసుకుంటూ, మమ్మల్ని మేము డెవలప్ చేసుకుంటూ తల్లితో పాటు పుట్టిన బిడ్డలం మేము. అంతే. అంటే మీకు అంటే అప్పుడు పద్ధతులు ఇది ఇలా ఉండాలి, స్పాన్సర్ ప్రోగ్రామ్స్ అంటే ఏంటో తెలియదు, కమిషన్ ప్రోగ్రామ్స్ తెలియదు, అవన్నీ తెలియదు. కెమెరా ఎంత పెద్దగా ఉండేది, రికార్డర్ ఎంత పెద్దగా ఉండేది, 4 మోసేవాళ్ళం. అదే కదా. అట్లా ఆ టేప్స్ అలా ఉండేవి. అయితే అందులో మమ్మల్ని మేము డెవలప్ చేసుకోవటంలో లేదా డెవలప్ చేసుకుందాం అనే ఆ ఆతృతలోనో, ఆ పోరాటంలోనో, ఆరాటంలోనో నిర్మాత అయ్యాం, దర్శకుడు అయ్యాం, రైటర్ అయ్యాం, కొన్నిసార్లు కెమెరా కూడా ఆపరేట్ చేసాం, సౌండ్ రికార్డింగ్ ఆపరేట్, అంటే డబ్బింగ్ చేసాం, ప్రతి ఒక్కటి చేసుకుంటూ వెళ్తున్నాం. కానీ నిర్మాతగా అయినప్పటికీ వచ్చిన ప్రతి కొత్త ఛానల్లో నేను ప్రోగ్రామ్ చేశాను, సీరియల్ చేశాను ఓన్గా. 99% ఛానల్స్ నాకు డబ్బులు ఎగ్గొట్టాయి. అవన్నీ కలిసి ఒకానొక రోజున కూర్చొని చూస్తే ఆ రోజుకి 98 లక్షల రూపాయలు ఉన్నాయి నాకు రావాల్సిన రెమ్యునరేషన్స్. 98 lakhs. అంటే నేను ఎంత కష్టపడ్డాను, నా ప్రీషియస్ లైఫ్, స్ట్రెంగ్త్. రావాల్సిన రెమ్యునరేషన్ అంటే ఏంటి సార్? నాకు వాళ్ళకు పనిచేసినప్పుడు నాకు రావాల్సిన రాలేదా? ఈ రోజుకి రాలే, ఇంకెప్పటికి రాదు. అది ఎందుకు అలా అయింది? అది ఎందుకు అలా అయిందంటే, నేను వీడు పోరాటం చేయలేడు, చేసినా నన్ను గెలవలేడు, వాడు అర్భకుడు, వాడికి బలం లేదు అనుకుని ఉన్నప్పుడు, అప్పుడు ఒకానొక రోజు కూర్చుంటే, అంటే నేను కూడా సామాన్యమైన కామన్ మ్యాన్ కదా, నాకు బాధ్యతలు ఉంటాయి, నాకు డబ్బు అవసరాలు ఉంటాయి, బాధ్యతలు ఉంటాయి కదా, వాటి నుంచి పారిపోలేంగా. అవును కదా. చూసి ఒకరోజు కూర్చుంటే అన్నీ చేస్తే అన్ని ఛానల్స్ 98 lakhs. నో, ఇది కరెక్ట్ కాదు. ఈ రోజు నుంచి సొంతంగా ఓన్ ప్రొడక్షన్ అనేది చేయకూడదు. అంటే చేసినంతకాలం మిగిలిన అన్ని వ్యాపకాలకి దూరంగా వెళ్ళాలి. ఆర్టిస్ట్గా కావచ్చు, ఇంకా రైటర్గా కావచ్చు, డైరెక్టర్గా కావచ్చు. ప్రోగ్రామ్ చేసిన తర్వాత, ఆ సీరియల్ అయిపోయిన తర్వాత డబ్బులకి కలెక్ట్ చేసుకోవడానికి మళ్ళీ కొన్ని ఏళ్ళు. సో లైఫ్ అంతా వెళ్ళిపోతుంది. నో, వద్దు అని ఒక రకమైన కసి ఉంటుంది కదా నాకు కూడా. మామూలు మనిషిని కదా, ఉప్పు కారం కసితోటి నా జీవితంలో ఎదురైన సంఘటనలు నన్ను ఇబ్బంది పెడతాయి. అంటే ఒళ్ళంతా రక్తం గాయాలు అయిపోయినప్పుడు దాంట్లోంచి కొంచెం కసి వచ్చి, నేను చలనచిత్ర పరిశ్రమలో నేను ఒక వాచ్మ్యాన్ని. ఐఎమ్ అబ్జర్వింగ్ ఈచ్ గుడ్ అండ్ బ్యాడ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ, వాచింగ్. లోపలికి వెళ్ళలేకపోతున్నా, స్థిరంగా ఉండలేకపోతున్నా, బయటికి వెళ్ళలేను. తెలుగు చలనచిత్ర పరిశ్రమ వాచ్మ్యాన్ ఆత్మకథను ఒక రాయాలనుకో, ఒక 20 పేజీలు 25 పేజీలు రాశాక నాకే బాధ అనిపిస్తుంది. వాళ్ళంతా తర్వాత నాకు స్నేహితులు అయ్యారు, నాకు దగ్గర అవుతారు. నాకు ఒరే ఫ్రెండ్సే ఎక్కువ, నన్ను అన్నయ్య అనేవాళ్ళు, నేను ఒరే అనేవాళ్ళు చాలా ఉంది. ఎందుకంటే ఆ తరం అక్కడి నుంచి వేరే ఇది కదా. సో ఎందుకు ఏంటి ఇలాగ వీళ్ళ గురించి ఓపెన్ అవటం వల్ల నా కసి తీరొచ్చేమో, బట్ దానివల్ల ఉపయోగం ఏంటి? వాళ్ళ క్యారెక్టర్ వాళ్ళే చెప్పుకుంటారు ఫ్యూచర్లో ప్రజలకి, మనం ఎందుకు చెప్పటం అని అది పక్కన పెట్టి, మరి అట్లా నీకేంటి బలం ఏంటి? ఎస్, నా బలం నేను పెంచుకుంటూ వెళ్ళాలి, నా కుటుంబం నాకు అండగా ఉండాలి అని. నువ్వు పేదవాడు అవటం వల్ల కదా నీకు, పేదవాళ్ళకి సాయం చేయడం వల్ల నీ కుటుంబాన్ని పెంచుకో, ఆ పేదవాడు నీకు ఫ్యామిలీ అవుతాడు అన్న ఆలోచన మనం సైతం అన్న పేరు. ఇప్పుడు వాళ్ళకి నిజంగా ఒక పేదవాడికి అంత మంచి హెల్ప్ అందింది అని అతను చెప్పే నాకు కృతజ్ఞత ఏదైతే ఒక లుక్లో ఉంటుందో, ఒక కంటి చూపులో ఉంటుందో, అది చూసిన రోజున ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలుసా నాకు. నేను చేసిన హెల్ప్ చిన్నదే కావచ్చు, అసలు నా స్టేట్మెంటే చేతనైన సాయం కోసం ఎప్పుడైనా ఎక్కడైనా మనం సైతం ఎవరికైనా చాలా అప్పుడు నాకు ఎస్, ఇది కదా జీవితం, ఇది కదా నా లైఫ్, ఇది కదా నేను తృప్తిగా ఉన్నటువంటి, ఇది కదా. అంతకుముందు ఉలిక్కిపడి మిడ్ నైట్ గప్పుకుని లేచి గుండె పట్టుకొని
ఒకానొక సందర్భంలో నా స్నేహితులు చనిపోయిన వాళ్ళు ఉన్నారు, అలా అచ్యుత్ లాంటి వాళ్ళు. ఏంటి ఈ దారుణం సార్ అచ్యుత్ గారు పోవడం అసలు. అలాగ నేను కూడా అనుకునేవాడిని. ఎస్, ఆ తర్వాత నాకు ఎప్పుడు అలాంటి ఇబ్బంది లేదు, ప్రశాంతంగా. కానీ సార్ ఈ 98 లక్షలు కాదు, ఇంకా నాకు అర్థం కావట్లేదు. 98 లక్షలు ఒకళ్ళు మీకు ఇవ్వలేదా, పలువురు ఇవ్వలేదా? పలువురు అంటే ఏమంటారు వెళ్ళినప్పుడు, ఇదిగో ఇస్తాం అదిగో ఏం ఇస్తాం లేదమ్మా, అనుకుంటారా? ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ మీరు చేస్తున్నారు అనుకోండి, అవును, ప్రొడక్షన్ ఖర్చు అవుతుంది కదా. ముందు మనమే ప్రొడ్యూసరే పెట్టాలిగా. అవును. పెట్టిన తర్వాత వాళ్ళు ఛానల్కి ఎలా ఉంటుందంటే నీ ప్రోగ్రామ్ రేటింగ్ రావటం లేదు అనేది ప్రధానమైన ఒక సాకు. మంచి చాకు అది. రేటింగ్ రావటం లేదు, నెక్స్ట్ వీక్ నేను తీసేస్తున్నాం అంటారు. గప్పుకుని కాళ్ళ వెళ్ళ పడతాం, ఇంకా 1 వీక్ ఉంచుతాం అంటారు. ఆ 1 వీక్ తర్వాత ఒక ఓచర్ ఇస్తారు, ఫుల్ అండ్ ఫైనల్ పేమెంట్ అని ఒప్పుకుంటే, ఇదిగో నీకు 20 లక్షలు రావాలి, 2 లక్షలు ఇస్తా అని ఒప్పుకొని రాసిస్తే 2 లక్షలు వస్తాయి. ఆ 2 లక్షలకే మనం చాలా జీవితం మారుతుందనే ఫీలింగ్లో ఉంటాం. బోళ్ళంతా మళ్ళీ వాళ్ళకి ఇవ్వాలి కదా, టెక్నీషియన్స్కి. అవును కదా, వాళ్ళ బాకీలు. అలాగా అందులో నా రెమ్యునరేషన్స్ ఉంటాయి, నా లాభాలు ఉంటాయి. సో అవన్నీ అలాంటివన్నీ కలుపుకుంటే సో అలా మీరు ఒక పీరియడ్ ఆఫ్ టైం ఇది అవునమ్మా, అవును. అంటే పెద్ద పెద్ద ఛానల్ సంస్థలు ఎవరైనా, అంటే మీరు పేర్లు చెప్పట్లేదేమో. అదే ఎందుకు అవసరం అంటే చెప్పేచ్చు. అంటే కేబుల్ అంటే నెట్వర్క్ నుంచి, కేబుల్ నెట్వర్క్ నుంచి శాటిలైట్ నెట్వర్క్ వరకు నేను ప్రోగ్రామ్ ఏదైతే సీరియల్ చేస్తున్నా ఆ సీరియల్ అన్నింటిలో నాకు నష్టమే జరిగింది. అంటే ఎక్కువగా ఇవే ఉండేవి, ఈటీవీ, జీటీవీ ఇవే కదా. ఈటీవీ ప్రోగ్రామ్ ఇప్పుడు మనకు చేయలేదు, అదే మట్టి మనిషి ఒకటి చేస్తాం, అది ఫ్రెండ్స్ తోటి చేస్తాం, అది వేరే ప్రారంభం. కానీ వేరే ఛానల్స్ వాళ్ళే కొట్టేశారు. ఏ దశకంలో సార్ ఇది? 90 వరకు, 90 అంటే 89 ఆ టైం నుంచి 2000, 2003, 2005 ఆ టైం వరకు. ఎందుకంటే మనకి ఈ సీరియల్స్ అవి పుంజుకున్నదే 90s దశకంలో. అవును, ఆ టైంలో అయితే అంతే. అప్పటి నుంచి వచ్చాయి. ముందంతా మాకంతా టెలిఫిల్మ్స్, సింగిల్ ఎపిసోడ్లు అలాగే. సో చాలా ఇబ్బంది పడి ఉంటారు మీరైతే. చాలా 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 చాలా. ఆస్తులు అమ్మేశారా? ఆస్తులు లేవు అమ్మడానికే? ఎక్కడ కొన్నా అక్కడ అమ్మా. అదే కొన్నా, చాలా కష్టపడి డే 1 నుంచి కష్టపడుతున్నాగా. రోజుకు 150 రూపాయల నుంచి రోజుకు 300 దగ్గర నుంచి రోజుకు 500 దగ్గర నుంచి అలా తీసుకొని, ఒక్కొక్క వర్క్కి ఒక 500 దగ్గర నుంచి 1500 దగ్గర నుంచి అలా తీసుకున్నా. ఎక్కడ పడితే అక్కడ కొన్నాను నేను. అలా మీరు ఎక్కడ పడితే అక్కడ పోయినాయి. అమ్మో, చాలా స్ట్రగుల్ సార్ లైఫ్. ఈ టైంలో అంతా మీకు వేరే ఆలోచన రాలేదు, మీరు అంటే ఇంకో ఫీల్డ్లోకి వెళ్దాం, ఇంకోటి ఏదైనా చూసుకుందాం? ఎట్లా వెళ్ళగలనమ్మా, ఇది ఈ కలలు కన్నదే ఈ జీవితం కదా, బతుకుతున్నదే దీని గురించి. వేరే చోటుకి వెళ్ళాలంటే ఇంక మనం ఉన్నట్టే లేకపోయినట్టు. కరెక్టే. ఎట్లా వెళ్ళగలుగుతాం? ఉంటే ఇలాగే ఉండాలి, బతకాలి, లేదంటే వేస్ట్ అనిపిస్తుంది. అవును, నేను చాలా తక్కువ టైం నేను జాబ్ చేసింది, అది కూడా రిపోర్టర్గా పనిచేసింది. ఈనాడు పనిచేశాను, అంతకుముందు పల్లకీలో పనిచేశాను. దట్ చాలా తక్కువ టైం. ఈనాడులో పనిచేస్తున్నాను. టెలివిజన్లో ఏదో ప్రోగ్రామ్ వస్తే అట్లు రామారావు ఉండేవారు మాకు హెడ్. ఆయన టీవీలో పనిచేయడానికి లేదు అని మెమో ఇచ్చారు నాకు. నేను కాగితం తీసుకుని రిజిగ్నేషన్ ఇచ్చేసి స్వీట్లు పెట్టి వస్తే నాకు అదే ఇష్టం సార్, జాబ్ వద్దు సార్, అంతే. చాలా తక్కువ టైం. సో ఇప్పుడు మనం సైతం సంస్థ పెట్టాక సార్, అసలు వాట్ ఈస్ ద నేచర్? ఎవరెవరికైనా సాయం చేయాలంటే ఎలాంటి సాయాలు? ఆర్థిక సాయం ఒకటి. అవునమ్మా, అన్నీ అమ్మా. అట్లే ఎలా అంటే నన్ను అడిగే వాళ్ళని బట్టి, ఇప్పుడు సపోజ్ మొన్న ఒక సినిమా ఇండస్ట్రీలో ఒక కాస్ట్యూమరు అతను ఇంట్లో పడిపోయాడు, తలకు దెబ్బ తగిలింది, ఏదో హాస్పిటల్లో జాయిన్ చేశారు. జాయిన్ చేస్తే అక్కడ వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు ఫ్యామిలీ, ఒక ఆడపిల్ల, భార్య. ఏం చేయాలి? వెంటనే ప్రభుత్వ అధికారులతోటి పొంగులేటి గారిని వాళ్ళ టీం తోటి మాట్లాడి నిమ్స్లో ఒక బెడ్ ఖాళీ చేయించి, నిమ్స్లో 32 బెడ్లు ఉంటాయమ్మా 31 రాష్ట్రాలకి. అదే ఉంది. సో అక్కడైతేనే సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మనం ఏమైనా తెచ్చుకోవచ్చు, వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా లెటర్ తేవచ్చు, ఏదైనా మాట చెప్పించవచ్చు. సో బెడ్ ఖాళీ అయినా మరో సెకండ్లో అక్కడ పేషెంట్ పెట్టేయాలి, ఎందుకంటే ప్రాణాలతో కాబట్టి వాళ్ళ పాలసీ అది. అవును. సో వేరే హాస్పిటల్ నుంచి హాస్పిటల్ వరకు మనిషిని తీసుకొచ్చి అక్కడ అవన్నీ కూడా చేయడానికి దానికి డబ్బు ఎంత అన్నది కాదు. అసలు మన పవర్ ఏంటి? పొంగిలేటి గారు వాళ్ళ టీంలో మన మనుషులు ఎలా ఉంటారు. మనం అంతకుముందు అయితే లక్ష్మారెడ్డి గారి దగ్గర నుంచి ఏ మినిస్టర్ ఉన్నా కానీ హెల్త్ మినిస్టర్ అంటే నాకు సేవ చేసిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు, నా పేదవాళ్ళకి. అలాగా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళందరికీ నేనున్నాను అని చెప్పే ఒక సంస్థ మనం. ఎస్ అమ్మా, అంటే ఇలాంటి ఒక వ్యవస్థ పెట్టినప్పుడు ఇండస్ట్రీ వరకు లేకపోతే పలానా శాఖ వరకు అన్నది ఉండకూడదు. కాబట్టి ఎవరికైనా ఉంటుంది. ఎక్కువగా నా చుట్టూరా పేదవాళ్ళు ఇండస్ట్రీ వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ లబ్ధి అవుతుంది.
ఇప్పుడు కేరళ ఫ్లడ్స్కి ఇంతకుముందు వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళి పనిచేసి వచ్చాం, తిత్లీ తుఫాన్కి వెళ్ళి పనిచేసి వచ్చాం, కర్నూలు ఫ్లడ్స్కి వెళ్ళి పనిచేసి వచ్చాం. బట్ ఆర్టిస్టులు టెక్నీషియన్స్ ఇండస్ట్రీ వాళ్ళకి అట్లా లేదమ్మా, ఎవరికైనా ఇస్తారు, సమాజంలో ఎవరికైనా. బట్ దానికో పరిధి ఉండదు కదా సార్, ఉండదు. ఏం తృప్తి ఉంటుంది, ఎలా తృప్తి ఉంటుంది? అంటే మన దగ్గరికి వెతుక్కుంటూ వచ్చిన వాళ్ళల్లో ఇందాక నేను చెప్పినట్టు మన ఫండ్స్ ఎలా ఉన్నాయి, మన శక్తి ఎక్కడ ఉంది, మన ఎలా అంతవరకు చేయగలం. ఇప్పుడు ఆంధ్రాలో ఇప్పుడు ప్రస్తుతం మనం చేయలేము, నేను దూరం అయిపోయిన వాళ్ళకి చేయలేం కాబట్టి. బట్ ఏమైనా చేయగలిగితే మళ్ళీ వాళ్ళకి కూడా చేస్తాం, ఎక్కడైనా చేస్తాం, సమస్య లేదు. బట్ చేసే మనకి దమ్ ఎంత ఉంది అది అంతే. చాలా అంటే దీనికి చాలా శ్రద్ధ కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అవునమ్మా. అండ్ ఒక అంకిత భావం కావాలి. ఎందుకంటే తిరిగి చూసుకుంటే మనకు వచ్చేది ఏముండదు. ఏదో కొంతమంది పొలిటికల్ లైన్లోకి వెళ్ళే వాళ్ళకి అంటే ఇది ఒక మెట్టులాగా పనిచేస్తుంది. కానీ మీరు ఎప్పుడు దీని గురించి పెద్దగా ఎక్కువ మాట్లాడుకుని నేను ఎప్పుడు చూడలే. అవును, ఏమాత్రం ఉండదమ్మా. అంటే ఇప్పుడు మనని కామెంట్ చేయాలంటే కామెంట్ చేసే వాళ్ళని వాళ్ళకి ఆన్సర్ చెప్తూ కూర్చుంటే టైం వేస్ట్. లేకపోతే ఇంకోళ్ళు ఈ ప్రపంచంలో ఎవరైనా కామెంట్ చేస్తారు కదా, మంచి పని చేస్తుంటే ఎక్కువగా చేస్తారు. సో నేను అసలు పట్టించుకోను, వాళ్ళని అసలు నేను ఏ పేదవాడికి హెల్ప్ చేయాలి వేళ అంతే. రోజు చేస్తున్నారు సార్ అప్పటి నుంచి? అంతే. సుమారు ఎంత సార్, ఎన్ని వేలు అలా అవుతుంది రోజు కానీ చెప్పాలి అంటే? నెలకి ఇంత ఇవ్వగలుగుతాం. కరోనాలో 50,000 కుటుంబాలకు నేను గ్రాసరీస్ ఇచ్చాను. బాబా 50,000 మంది కుటుంబాలకు ఇచ్చాను. ఎంత వాళ్ళు మీ మనసులో మిమ్మల్ని దీవించుకుని ఉంటారు. డెఫినెట్గా చాలా ఇప్పటికి చాలామంది నేను అంటే అదే కాకుండా ఆర్థిక సహాయం కూడా. ఇప్పుడు నేను ఏ యూనిట్లో షూటింగ్ చేస్తున్నా 5 నుంచి 10 మంది మధ్యలో ఉంటారు బెనిఫిషియర్స్ ఆ సెట్లో. ఒకళ్ళు వచ్చి నాకు పలానప్పుడు అది చేశారు, నాకు పలానప్పుడు ఇది చేశారు, లేకపోతే నాకు బియ్యం ఇచ్చారు, లేకపోతే ఏదో ఒకటి. మినిమం 10 మంది ఉంటారు, 5 నుంచి 10 మంది ఉంటారు. ఎంత గొప్ప జీవితం సార్. ఈ మధ్యలో మరి మీ కుటుంబం మీ ఖర్చులకి, మీ ఇంకా జీవనోపాధికి ఎలా మీరు ప్లాన్ చేసుకున్నారు మీ లైఫ్లో? ఒకవైపు ప్రొడక్షన్ వర్కౌట్ అవ్వలేదు, డబ్బులు ఎగ్గొట్టారు, అందరినీ వెళ్ళి అడగలేకపోయారు. అడగలేదు అసలు, ఎవరైనా అడిగారా? అడుగుతాం. చూసినట్టునే అక్కడుండే టెలిఫోన్ కింద పాడేసే వాళ్ళు ఉంటారు, కళ్ళజొల్లి చేసే వాళ్ళు ఉంటారు. అలా కూడా అంటే మమ్మల్ని చూసినప్పుడు ఆ ఇరిటేషన్ నుంచి అరే సార్ కోపం మీద ఉన్నారని వెళ్ళిపోతాం అంతే. అయ్యే బాబోయ్, మీరు చెప్తుంటే ఎన్ని చూసాం తల్లి, ఎన్ని చూసాం. అంటే వచ్చేవాడు కూడా కంగారు పడతారుగా, అరే వీళ్ళందరూ ఎవరు సార్? ఛానల్ యజమానులా? నాకు డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు. అంటే అలా కాదు, నేను అడిగేది ఏంటంటే డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు. అంతే 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 యజమానులు అదే ఎవరైతే ఆ సీట్లో ఉంటారో ఇవ్వమని చెప్పేశారా? ఇంకా లేదు, ఫుల్ అండ్ ఫైనల్ పేమెంట్ రాసేసాం కదా. అంతే. అలా రాసే ముందు ఈ సీన్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఓహో. రాసిన తర్వాత ఇక వాడు ఇవ్వడు, ఎట్లా చచ్చిపోతాం, ఎలా మనకు ప్రెషర్ అవుతుంది, మనం ఈ లోపల మనం ఎక్కడో అక్కడ వేషాలు వేసి సంపాదించిందో లేకపోతే ఉండదో ఏదో తెచ్చి దొంగతనంగా కొంత అప్పులు గట్టిగా అడిగి కూడా ఒకటి ఉంటాడుగా పాపం, వాడికి ఏదో కష్టం ఉంటుందిగా, వాడికి ఇచ్చి అడగని వాడికి కొంచెం ఆగి ఈ కనీసం ఇదైనా వస్తుందేమో అని అలా మనకి ఇవ్వాల్సిన డబ్బును బాగా ఎక్కువ చేసి ఇచ్చే డబ్బును బాగా తక్కువ చేసి ఆ బ్యాలెన్స్ ఎక్కువైన తర్వాత కట్ చేస్తాం. ఇవన్నీ ఒకవైపు అయితే మీకు యాక్టింగ్లో కూడా రెమ్యునరేషన్స్ ఎగ్గొట్టడం ఉంటాయి? మ్యాక్సిమం ఉండవు, 1-2 ఉంటాయి, మ్యాక్సిమం ఉండవు. ఎందుకంటే రాను వచ్చిన తర్వాత ఇక నాకు ఒక మేనేజర్ గారు ఓ పెద్ద ఆయన ఉంటారు, ఆయన కలెక్ట్ చేసుకుంటాడు, కొంచెం అది ఇబ్బంది లేదు, అదే భుక్తి. మీరు చేస్తున్న ఈ మనం సైతము మీ ఈ తోటి సినిమా పరిశ్రమ మిత్రులు కానీ, పెద్దవాళ్ళు కానీ, అగ్ర హీరోలు కానీ, అగ్ర దర్శకులు కానీ వాళ్ళు ఏమంటారు సార్ మిమ్మల్ని? చాలా చాలా మంచి బాగా సపోర్ట్ చేస్తారమ్మా. ఇప్పుడు వివి వినాయక్ గారు, కొరటాల శివ గారు, ఇలాంటి డైరెక్టర్సు, అనిల్ రావిపూడి, వక్కంత వంశీ, ఇలా రామ్ జోగేశ్ శాస్త్రి గారు, ఇలాంటి వాళ్ళు పిలిచి నాకు నా అకౌంట్లో డబ్బులు వేసి, ఇక నీ అకౌంట్లో డబ్బులు వేసాను, నువ్వు ఇది పంచు, ఇలా చెయ్యి, ఇలా కష్టం చెయ్యి, నీకు చేరితే బాగా చేరుతుంది పేదవాడికి అని అలా. చిరంజీవి గారు కూడా ఇంటికి పిలిచి ఒకసారి 2 లక్షల రూపాయలు ఇచ్చారు నాకు. ఎంత? 2 lakhs ఇచ్చారు, ఇంటికి పిలిచి ఇచ్చారు. ఎప్పుడు చాలా కాలం, ఒక 7 years అవుతుంది. అట్లా వాళ్ళంతా అలా చేసిన వాళ్ళే, బన్నీవాస్ గారు కానీ అలాంటి వాళ్ళంతా అలా పెద్దవాళ్ళ సపోర్ట్ ఉంటుంది. చదలవాడ శ్రీనివాసరావు గారు, చాలా మంది అలా. అంటే ఇప్పుడు సడన్గా చెప్పలేకపోవచ్చు, బట్ అదే అర్థమైంది. అంటే వాళ్ళ వైఖరి ఎలా ఉంటుందని సపోర్ట్ ఉంటుంది. రాను ఏంటంటే
వాళ్ళకి కూడా ఒత్తిళ్ళు ఉంటాయిగా, వాళ్ళ తాలూకు మనుషులకు వాళ్ళు చేయటం. ఇప్పుడు జనరల్గా ఏమవుతుందంటే, ఇప్పుడు నువ్వు ఉన్నావమ్మా, నీకు మేకప్ వేసేవాళ్ళు, నీ అసిస్టెంట్లో, నీ కార్ డ్రైవరు, మీ ఇంట్లో పని చేసేవాళ్ళు, నీకు అసిస్టెంట్స్, వాళ్ళని సేవ్ చేయడానికి ఒక స్టార్ ఎవరైనా చూసుకుంటారు. నాకు అలా కాదుగా, నాకు వచ్చిన వాళ్ళంతా నా ఫ్యామిలీ అని, పేదవాళ్ళే నా ఫ్యామిలీ అని చెప్పే మనిషిని కదా. అవును. సో వాళ్ళు అందులోనే ఉండిపోతారు. నాకు ఆ పరిధులు లేవు. చాలా అసలు స్ట్రగుల్స్తో కూడిన సక్సెస్ఫుల్ జీవితం ఇది. అవునమ్మా. అంటే ఎందుకంటే సక్సెస్ఫుల్ బికాజ్ ఇంతమంది జీవితాలు మీరు తాకారు కాబట్టి, తాకుతున్నారు, ఇంకా కంటిన్యూ అవుతుందని చెప్పి. సో మీ నటన జీవితం ఎలా కొనసాగింది సార్? మీరు వెతుక్కోకుండా రోల్స్ వస్తున్నాయా మీకు? వెతుక్కోకుండానే ఉంటాం. ఎప్పుడైనా అడిగితే రాదమ్మా. మీరు ఏది అడిగి రాలేదు? ఏదైనా సరే, ఏ అవకాశమైనా సినిమా ఇండస్ట్రీలో అడిగితే రాదు. కానీ ఇంతమంది నటులలో, అందులో మీరు వేసే క్యారెక్టర్స్ లో ఆ స్లాట్ లో చాలా మంది ఉంటారు. కాదంబరి కిరణ్ గారు వాళ్ళ మనసులో తట్టాలి వెంటనే స్ఫురించాలంటే మీరు ఎలా తట్టిన వాడికే కదా నేను వెళ్ళి పనిచేసేది. దాంతో సాటిస్ఫై అయిపోవడమే అంతే. ఇప్పుడు నేను ఒక మంచి వేషం చేస్తాను అనుకోమా, అది ఆల్రెడీ ఇప్పుడు ఒక స్క్రిప్ట్ రాసే రైటరు, ఆ రైటర్ చుట్టూరా ఉండే టీము, ఒక అసిస్టెంట్ డైరెక్టర్స్ వాళ్ళందరి టీము, ఒక మేనేజర్స్ వాళ్ళందరి టీము, డైరెక్టర్ ప్రొడ్యూసర్ దగ్గర వీళ్ళందరూ ఉంటారుగా. అవును. వాళ్ళందరూ రెగ్యులర్గా అన్ని సినిమాలు చూస్తుంటారు. నేను రెగ్యులర్గా ఇప్పటికీ ఇండస్ట్రీలో ఉన్నాగా, నా సమకాలీకులు చాలామంది ఇళ్లలో ఉండిపోయారు, కొంతమంది చచ్చిపోయారు. బట్ నేను అలా కాదు, ఈ రోజుకి నేను పనిచేస్తూనే ఉన్నా. ఇప్పుడు నాకు 5-6 సినిమాలు చేతిలో ఉన్నాయి, 6 సినిమాలు ఉన్నాయి చేస్తాను. 6 సినిమాలు అంటే నెలకి ఆల్మోస్ట్ ఒక 15-20 డేస్ బిజీ. మీరు 10 డేస్ అయితే ఈజీగా ఉంటుంది. 10 డేస్ 10 డేస్ ఈజీ. మీరు అత్యంత స్ట్రగుల్ పడిన సమయం, ఈ 98 లక్షల కథ నాకు ఇంకా అసలు బుర్రకెక్కట్లేదు, బాగా నాకు కూడా కోపంగా ఉంది, నాకే అన్ని విసిరేయాలి ఉంది మీరు అంటే, మీకు అంతమంది ఎగొట్టారంటే ఇట్ ఈస్ నాట్ ఈజీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, డబ్బులు పోగొట్టుకోవడం ఒకటి, రెండోది మనం ఇంత కోల్పోయాము, మనని ఇంతమంది మోసం చేస్తారనే ఫీలింగ్ ఎవరు తట్టుకోలేరు. అవును. ఆ కసి, నేను అదే ఆ కసిలోంచి నన్ను మోసం చేసిన వాడిని ఇంకా ప్రేమగా పలకరిస్తాను నేను ఇప్పుడు. నన్ను ఎవరైతే ఇంకా వాళ్ళు వచ్చి ఉన్నారు కదా, నేను ఇంకా బతికే ఉన్నాగా. మీరు ఓకే వాళ్ళు వచ్చి ఉంటారు. నేను అదే చెప్పాను ఇందాక, రాసినప్పుడు కొంతమంది ఒరే ఫ్రెండ్సే, కొంతమంది ఇంకోటి వాళ్ళైనా, లేకపోతే అవకాశాల్లో నన్ను అవమానాలు చేసినా, ఏం చేసినా కానీ. ఇప్పుడు నేను మధ్యలో ఒక మంచి ప్రోగ్రామ్ చేస్తా ఉన్నప్పుడు నాకు ఫిల్మ్ డైరెక్షన్ అవకాశం వచ్చింది. అది నేను ప్రమోషన్ అనుకున్నా. నేలమించి వచ్చాము, ఫస్ట్ ఫ్లోర్ టెలివిజన్ ఉంది, సెకండ్ ఫ్లోర్ ఫిల్మ్ వచ్చింది, సెకండ్ ఫ్లోర్ వరకు వచ్చాం కాబట్టి పడితే ఫస్ట్ ఫ్లోర్లో కదా పడతాం, ఏం పర్లేదులే అని చేశా. కానీ సెకండ్ ఫ్లోర్ నుంచి పడితే భూమి ఆకర్షణ శక్తికి పాతాళానికి పోతామని తెలియదు వాళ్ళకి, పడిపోవడం జరిగింది. అప్పుడు నీలాంటి ఫ్రెండ్స్ ఎవరైనా దగ్గర నన్ను గుర్తుపడతారు, లేకపోతే నాకు గౌరవిస్తారు, నన్ను అభిమానిస్తారు అనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అరే నాన్న వేషంరా, అరే ఊరే అనలేం అవతల. అలాంటప్పుడు ఏంటి ఈ ఫెండర్లో చూసి ఫోటోలు దిగటం డైరెక్షన్ అంటే, ఆ ట్రాలీ చుట్టూరు ఎలా ఉండాలి, అదే డైరెక్షన్ అంటే అని ఎక్సెక్కాలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. బాధపడాలి, తప్పదు, అంచేత వెళ్ళలేము. అందుకనే ఈ ఒరే అనే పదానికి ఇండస్ట్రీలో డార్లింగ్ అనే మాటను కనిపెట్టడం ఇన్ ద సెన్స్ వాడుకలో పెట్టింది నేను. అంటే మరీ ఒరే అని అలా అసహ్యంగా ఇప్పుడు నా దగ్గర పనిచేసిన పిల్లలు 26 మంది ఫిల్మ్ డైరెక్టర్లు ఈ రోజు ఉన్నారు నా దగ్గర అసిస్టెంట్లుగా పనిచేసిన పిల్లలు. వీళ్ళల్లో కొంతమంది కోట్లు తీసుకుంటున్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. కానీ మీకు జరగలేదు అన్యాయం? నేను వెళ్ళి ఒరే అనలేను, నన్ను ఒరే అంటాడేమో అతను భయం. అతని ఆ భయానికి ఎందుకు అతను అలాగ ఉండని అని మనం వెళ్ళి డార్లింగ్ అనే మాట కనిపెట్టి నా అసిస్టెంట్లకి, లేకపోతే నేను ఎవరికైతే సర్వీసులు చేశానో, హెల్పే చేశానో వాళ్ళందరినీ ఆ డార్లింగ్ అని పిలవటం వల్ల అలాగల్లి అది చివరికి పూరి దాన్ని ఓన్ చేసుకొని డార్లింగ్ అని అతనికి మన ప్రభాస్ చేసి, అదే ప్రభాస్ గారి డార్లింగ్. ఆ మాట నేనే. ఎందుకంటే అంత విస్తృతంగా నా దగ్గర సహాయం చేసిన వాళ్ళు, నేను సహాయం చేసిన వాళ్ళు, నేను హెల్ప్ చేసిన వాళ్ళు, నేను పెంచిన మొక్కలు అంత విస్తృతంగా పెరిగారు కాబట్టి. సో మీరు సినిమా డైరెక్షన్ చేయడం అనేది మీకు బెడిసి కొట్టింది బాగా? అంతేగా, అంతే. కారణం ఏంటంటారు సార్? అది సక్సెస్ అవ్వలేదుగా. అవ్వలేదు, ఏమనుకోకు, హ్యాపీ కూర్చోండి, కంఫర్టబుల్గా కూర్చోండి అమ్మా. అయితే అంతే, అది సక్సెస్ కొడితే ఏముంది. ఇప్పుడు అది 100 రోజుల సినిమా ఆడింది అనుకోమ్మా, నా జీవితం వేరు కదా. అది 1 వీక్ ఆడింది కాబట్టి కదా మనం. దాని చావుకు కూడా బోల్డ్ కానీ బోల్డ్ మంది వస్తున్నారు కదా అలా సక్సెస్ కాని వాళ్ళు, 2వ సినిమా అటెంప్ట్ చేస్తున్నారు, 3వ సినిమా అటెంప్ట్ చేస్తున్నారు. అలాగా నాకు 16 కథలు చేసుకున్నాను. ఈవెన్ అక్కినేని నాగార్జున గారి దగ్గర నుంచి ఆలీ వరకు. ఒక నాగార్జున గారి దగ్గర బావ
ఎలవబుల్ మ్యాన్ ఓన్లీ నాగార్జున 1.5 years ఆ కథ దాని మీద తిరుగుతూనే ఉన్నాం. బ్రహ్మానందం గారితో సిటీ లైట్స్ సైలెంట్ మూవీ, దాంతో అలా తిరుగుతూనే ఉన్నాం. ఇంకోళ్ళు ఎవరితోనో బాబుమోహన్ గారు అబ్బాయితో ఏదో చేయాలని బాబుమోహన్ గారితో వారితో అలా తిరిగాం. ఈ హీరోలు ఎవరు ఇవ్వట్లేదు, వెంకటేష్ బాబుతో ఏదో అట్లా తిరిగాం. అంటే ఇవన్నీ సంవత్సరం 6 నెలలు 8 నెలలు ప్రాసెస్ ఉంటుంది. ఎంత జీవితం ఉంటుంది. హీరోలు ఎవరు ఇవ్వట్లేదని రమ్యకృష్ణ గారితో గజ్జల గుర్రం అనే ఒక కథ, హీరో కమెడియన్స్ రమ్యకృష్ణ గారు, అదొక 2 years అంత ప్రాసెస్ అవుతుంది. సో ఆ ప్రయత్నాలు నేనేది మానుకోలేదు, ఆపుకోలేదు. మానలా. కానీ ఇంకా కొన్నాళ్ళ తర్వాత అంటే ఈ మనం సైతం వచ్చే ముందు వరకు ప్రయత్నం అనేది ఎప్పుడు ఆ క్రియేటివ్ ఇప్పటికీ నేను ఎప్పుడైనా రాత్రి నిద్ర పట్టకపోతే చక్కగా కూర్చొని మంచిది ఏదైనా రాసుకుంటూ కూర్చుంటా. అంటే దాని ప్రయత్నము దాని జీవితము ఉంది, అవకాశం అనేది. సో ఇప్పుడు ప్రస్తుతం అయితే అది రాసుకుంటూ మీ రోల్స్ మీరు వేసుకుంటూ మనం సైతం నడిపించుకుంటూ అలా అలా సాగుతుంది. అంతేనమ్మా. సార్ మీకు అచ్యుత్ గారు మంచి మిత్రులు కదా. అవును. మా నాన్నగారి సీరియల్లో హీరో అయిన అన్వేషిత. అవును. ఆయన సడన్ గా చనిపోవడం చాలా బాధ కలిగించింది చాలా మందికి. ఎలా జరిగింది సార్ అంతా? అంటే అతను కష్టాల్లో ఉన్నారా? ఆరోగ్యాన్ని కేర్ చేసేవాడు కాదు, కష్టాలు అనేది ఏం లేదు, అతను కంఫర్టబుల్గానే ఉన్నాడు. బట్ ఏంటంటే ఆరోగ్యాన్ని అసలు పట్టించుకునేవాడు కాదమ్మా అతను అంటే ఇప్పుడు సపోజ్ కూర్చున్నాం అనుకో, మిరపకాయ బజ్జీలు తినేవాళ్ళం. 4 ప్లేట్లు తెచ్చారనుకో, 2 ప్లేట్లు నా దగ్గర, 2 ప్లేట్లు వాడి దగ్గర ఉంటాయి కదా, నాకు ఒకటే పెట్టేవాడు. మేమిద్దరం మిరపకాయ బజ్జీలు తిన్నాం అనేవాడు. వెన్న, జీడిపప్పు, లేకపోతే ఇంకోటి స్వీట్లు, అంటే వాళ్ళకి అలా ఇష్టం. చల్లటి కూల్ డ్రింక్, చల్లటి వాటర్ కూడా చాలా డేంజర్ అమ్మా ఇప్పుడు. చల్లటి కూల్ డ్రింక్ తాగేవాడు. అట్లా ప్రెషర్స్ ఉంటాయి కదా. అతను వినైల్ ప్రింటింగ్ ఒక కంపెనీ ఏదో అనుకున్నాడు ఫ్రెండ్ తోటి, న్యూస్వీడ్ అతను అందులో కొంచెం 24-24- అనేవాడు. 24 లక్షలు అంతా అప్పుడు అప్పు అయ్యాడని ఆవిడ చెప్పాడు. మాకు చెప్పలేదు అది. 24 లక్షలు అప్పుడు ఎవరు అప్పయ్యారు? ఈయనే అప్పయ్యారా అని తెచ్చాడు, ఆ ప్రాసెస్కి తీసుకొచ్చాడని చెప్పేవాడు. మేము అంతలో న్యూస్వీడ్ వెళ్ళాం. ఆ ఫ్రెండ్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నాడో అతనిది ఏదో షాప్ ఓపెనింగ్ అక్కడికి కూడా వెళ్ళాం మేము. బట్ ఆ తర్వాత వచ్చి సడన్గా గాంధీ అనే ఫ్రెండ్ వచ్చి ఇట్లా యశోదలో చేరాడు అన్నయ్య రాత్రి. వెళ్ళినప్పుడు చచ్చిపోయాడు. షాక్ అయి ఉంటారు మీరు. లైఫ్ అంటే జీవితం ఇంత తాత్కాలికం. చాలా 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 చాలా. ఎందుకంటే మామూలు ఒక స్నేహితుడిగా, ఒక మంచి స్నేహితుడిగా అతను చనిపోవటం ఒక బాధ అయితే, అప్పుడు మేము కలిసి నాగేశ్వరరావు గారి సీరియల్ నేను వచ్చితే స్టార్ట్ చేసాం. నాగేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళి మీ ఇద్దరమే స్టార్ట్ చేస్తే ఇంకొక 2 ఫ్రెండ్స్ చేరారు. తర్వాత ఆ సీరియల్ ఎండింగ్ వచ్చినప్పటికి ఆర్థికంగా కూడా చాలా దెబ్బతినేసాం మేము. వీడు చచ్చిపోవటం, ఇతను దాంతో చాలా అంటే అదొక ఫేజ్ అనమాట. రోడ్డు మీదకి వచ్చేసిన ఫేజ్లో అదొకటి. సినిమా ఫెయిల్యూర్ తర్వాత మట్టి మనిషి ఒకటి. అక్కినేని నాగేశ్వరరావు గారు నాకు ఎందుకంత ఆయన అంటే అంత గౌరవం, అభిమానం, ప్రేమ, ఒక పేరెంట్లా, ఒక తల్లిలాగా అతను ఎందుకు చూస్తానంటే ఆయన ఫోన్ చేశాడు నాకు ఇంటికి. నేను నాగేశ్వరరావు మాట్లాడతాను. ఏ నాగేశ్వరరావు? ఆవిడకి అక్కినేని నాగేశ్వరరావు. సార్ ఒక్క నిమిషం అండి. సార్ ఏం సార్ ఇట్లా మా వైఫ్ తెలియక ఏ నాగేశ్వరరావు ఏమనుకోవచ్చు, మీతో మాట్లాడాలి, నేను ఇప్పుడే తోట నుంచి వచ్చాను, మీ దగ్గర సమయం ఉంటే వస్తారా? 5 minutesలో ఇంటికి వెళ్ళా. మీరు మంచివాళ్ళని తెలుసు, మీకు సమర్థత ఉందని తెలుసు, మీరు నష్టపోయారని తెలుసు, ఉల్టా మీరు అచ్యుత్ అనేవాడు కూడా మీ దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. సో మీరు చాలా బ్యాడ్ సిచ్యువేషన్లో ఉన్నారని నాకు తెలుసు. నా జీవితంలో నేను మూకీ నుంచి వచ్చాను కాబట్టి, టెలివిజన్ వచ్చింది కాబట్టి, ఈ ప్రక్రియలో కూడా నేను ఉండాలి నా జీవితం అని నేను అనుకున్నాను. ఒక్క సీరియల్ చేద్దాం అనుకున్నాను, చేశాను. బట్ అతను చనిపోయాడు, మీరు రోడ్డు మీదకి వచ్చారు. మీ దగ్గర డబ్బు ఉంటే ఇంకో సీరియల్ మీకోసం చేసి పెడతాను, చేసుకున్నాను. గ్రేట్ మ్యాన్. వెంటనే నేను ఎస్ సార్ అని, నాకు 2-3 ఫ్రెండ్స్ ఉంటే డబ్బులు పెట్టగలిగిన వాళ్ళు. ఆ రోజుల్లో 25 లక్షల వరకు అవసరం ఉండేది. చెప్తే ఒక 2-3 దగ్గర వర్కౌట్ అవ్వలేదు. 4th ఫ్రెండ్ ఈజ్ రుద్రరాజు రమేష్ అని నా ఫ్రెండ్, చిన్నప్పటి నుంచి ఒరే ఫ్రెండ్. అమ్మని అడిగి చెప్తారా? అమ్మ ఏంట్రా ఎంత కావాలని? అమ్మ మొదటి రూపాయి వెనక్కి రావాలంటే 24 లక్షలు పెట్టాలమ్మా. ఎంత టైం ఉందిరా? మీ ఇష్టం అమ్మ. సార్ అయితే ఓకే అన్నారు.
సరేరా 15 రోజుల్లో ఓ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి 15 రోజుల్లో 24 లక్షలు వేసిన. అప్పుడు ఆయన నన్ను నిలబెట్టడానికి ఫస్ట్ చెక్ మేము ఏదైతే అంతమంది చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి ఆయనకి. ఫస్ట్ ఏం చేశాను, 2 లక్షల రూపాయలు చెక్ ఇచ్చాను ఆయనకి. చారి గారని స్టూడియోలో ఉంటారుగా, ఆయన ఏదో ఫోన్ చేశారని ఈయన మళ్ళీ ఫోన్ చేశారు నాకు, నాగేశ్వరరావు మీకు జస్ట్ ఇన్ఫర్మేషను, ఇది కంప్లైంట్ కాదు, మీ మీద డౌట్ కాదు, మీ అనుమానం కాదు, ఇది చెప్తా ఉన్నాను. ఏంటి సార్ మీరు ఎక్కడ ఉంటారు సార్, నేను వస్తాను సార్ అని. నేను మాట్లాడటం కాదు, వెళ్ళిపోవాలి కదా అంత మా దేవుడుగా. లేదు సార్ అది డిజానర్ అయిందంట చెక్కు. అయితే సంతకం బాగాలేకపోయినా ఇదైనా మీ డిజానర్ అవుతుంది కానీ పెట్టాను నేను మధ్యలో ఫోన్. ఇంటికి వెళ్ళిపోయి 2 లక్షల రూపాయలు ఓ టవల్లో క్యాష్ పెట్టి, సార్ ఇదిగో సార్ 2 అకౌంట్లు ఉన్నాయి సార్, ఇది కొత్తగా పెట్టాం కదా, ఇంతకుముందు ఉన్న అకౌంట్లోకి అందులో చెక్ ఇచ్చాను అని, క్షమించాను సార్. ఇది ఎవరన్నారు మిమ్మల్ని, ఎందుకు ఇలా చేస్తారు, పట్టుకెళ్ళిపోండి మీరు, ఇంకో చెక్ ఇవ్వండి, తర్వాత ఇవ్వండి. అలా నన్ను ఒక బిడ్డలాగా కాపాడే ఆ సీరియల్ అంతా. 3 వేషాలు ఉన్నాయి అందులో, ఒకే ఒక డైలీ సీరియల్. మ్యూజిక్ కూడా ఆయన దగ్గర నుండి చేయించుకున్నారు, టైటిల్ కూడా ఆయనే పెట్టారు. కాస్ట్యూమ్స్ నేను అమెరికా వెళ్ళినప్పుడు జీన్స్, టీషర్ట్లు, కలజోళ్ళు అవి వాడుతూ ఉంటాను. అవన్నీ అన్నీ డిస్ప్లే చేయించి వాళ్ళ కాస్ట్యూమర్ తోటి, మీ వేషానికి ఇందులో ఏం కావాలో నోట్ చేసుకోండి, తీసుకోండి అని. ఎంత గొప్పగా అంటే ఒక జర్కిన్ లాంటివి ఉన్నాయన్నమాట ఒక వేషానికి. లైఫ్ స్టైల్లో ఉంటాయి, ఇక్కడ వెళ్దాము అని నాతో షాపింగ్ వచ్చారు. ఎందుకు వచ్చారంటే ఆయన నాకంటే చిన్న సైజు, మా ఇద్దరు మధ్య సైజులో తీసుకుంటే ఆయనకి కొంచెం ఫిట్ ఉంటుంది, వేషం అయిపోయిన తర్వాత నేను వేసుకోవాలని ఆయన కోరిక. అది పాడేయద్దు, లేకపోతే కాస్ట్యూమ్స్లో పెట్టద్దు, నువ్వు వేసుకో నా వేషం అయిపోయిన తర్వాత అని నాతో షాపింగ్ వచ్చి ఇద్దరికి మధ్యలో సైజు ఉంది తీసుకొని. ఏమిటో ఆయనకు ఆ తపన ప్రేమ అంటే ఆయన దగ్గర ఒక్కటే ఏంటంటే ఓపెన్గా ఉండాలి మనిషి. మీరు ఇంత కల్మషం ఉన్నా కానీ ఆయన తెలిసిపోతుంది. మాస్క్ ఉందంటే మాత్రం ఆయన ఎంత దూరం నుంచైనా మనిషిని గుర్తుపెడతారు. సార్ నాకు ఇది సార్, నా మనసు ఇది సార్, ప్రతి ఒక్కటి ఆయనతో చెప్పేసుకుంటే అందులో స్వచ్ఛత మాత్రం ఉంటే ఆయన ప్రాణానికి ప్రాణంగా చూస్తాడు. నాకు టిఫిన్ పెడితే చట్నీ వేసేవారు ఆయన వాళ్ళ ఇంట్లో, అంత క్లోజ్. దాన్ని ఏంటో నా మీద నమ్మకం అంతే. లాస్ట్ 6-7 months ఆయన్ని కలిసిన వాళ్ళు చాలా తక్కువ, నేను ఒక్కడే కలిసి ఎవ్రీడే. హీ వాజ్ టేకింగ్ ట్రీట్మెంట్ కదా సార్ అప్పుడు, చావుకు ముందు. చచ్చిపోతారని ఆయనకి తెలుసు, మాకు తెలుసు. ఆయనకి ఆయన అనౌన్స్ చేశారుగా. అదే, బట్ ఆయన అంటే ఏమనేవారు? ఏముందండి, మనం హీరోలు కదా, అలాగే పోతామని. ఆయన హార్ట్ అటాక్ తోటి పోతానని అనుకునేవారు ఎప్పుడు, నేను ఎప్పుడు అంతే అనేవాడు. కానీ క్యాన్సర్ అనేది ఆయనకి, అదే చాలా పాపం. ఇలా మీరు అంటే ఈ ప్రయాణంలో మీరు వ్యక్తిగతంగా మనుషుల్ని కోల్పోవడం, ఇంకా వంచనలు, మోసాలు, ఆర్థిక ఇబ్బందులు, స్ట్రగుల్స్, అన్ని రకాల షేడ్స్ చూస్తారు కదా సార్. జీవితం మీకు నేర్పిన మౌలిక సూత్రం ఏంటి? అంటే నన్ను నేను నమ్ముకోవాలమ్మా, అంతే. అంటే ఏమిటి అంటే నువ్వు చేసే పనిని ఆ నమ్మకంతో చేస్తే రిజల్ట్ ఎప్పుడైనా కానీ పాజిటివ్గా నీకు వస్తుంది, నో ప్రాబ్లం. నేనే సాక్ష్యం దానికి. నాకు ఎప్పటికైనా పాజిటివ్గా నాకు వస్తుందని నా నమ్మకం. ఆ డౌట్ ఉన్నప్పుడు రాదు. కరెక్ట్. నేను దాని మీద ఉంటా. చాలా మంచి మాట చెప్పారు. ఇప్పుడు అప్పటికి ఇప్పటికీ ఇండస్ట్రీ బాగా మారిపోయింది కదా సార్, సినిమా పరిశ్రమ. అంటే పరిసరాలు మారిపోయినాయి, పద్ధతి మారిపోయింది, బట్ రిలేషన్ అన్నది అలాగే ఉంటాయి. అవి ఇంకెవరెవరు సార్ మీ స్నేహితులు ఇండస్ట్రీలో? బుల్లితెర చాలా మంది ఉన్నారు. ఆ బ్యాచ్ అంతా అలాగే. అంటే మీరు ఖాళీ టైం దొరికినా, మీ ఇంట్లో మంచి శుభకార్యం జరిగినా, లేదో కష్టం వచ్చినా ఎవరు చెప్పుకుంటారు? ఉన్నారు 5-6 మంది ఫ్రెండ్స్, మంచివాళ్ళు, ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కాదు. ఉన్నా ఇండస్ట్రీలో. ఇంకా బతికే ఇక్కడ అయినప్పుడు చావే ఇది కదా. వీళ్ళే వాళ్ళతోటే ఎక్కువ. వాళ్ళల్లో అంటే ఆడపిల్లల్లో సనా బాగా దగ్గర ఉంటుంది, మేఘన ఉంటుంది. చాలా మగపిల్లలు సమీర్ కానీ, హర్షవర్ధన్ కానీ, ప్రభాకర్ కానీ, అశోక్ కుమార్ కానీ. అశోక్ కుమార్ గారు తెనాలి రామకృష్ణ సీరియల్ వచ్చినప్పుడు ఒక సెన్సేషన్. అవుట్. నాగేశ్వరరావు గారికి అసలు టెలివిజన్ రంగంలో ఫస్ట్ ఫ్రెండ్ అతనే. కానీ నాగేశ్వరరావు గారు ఎలా అయితే పెద్ద తెర మీదో, ఈయన చిన్న తెర మీద, బుల్లి తెర మీద అశోక్ కుమార్ గారు అనేవారు.
కదా సార్ అది ఏదో ఒక బాడీ లాంగ్వేజ్లోనే ఇమిటేట్ చేసేవాడు. ఆయన చెప్పేవాడు. ఆయన ప్రతి ఒక్కటి అంటే మేము బాగా దగ్గర ఒరే ఫ్రెండ్స్ కదా మేము. అవును. బాగా దగ్గర అంటే అన్నయ్య అంటాము. బాగా దగ్గర. ఆయనకి ఫస్ట్ ఫ్రెండ్ ఇతనే అశోక్ కుమారే. తర్వాత మేమంతా దగ్గర అయ్యాం. మేము ఎక్కువ నమ్మకం తెచ్చుకున్నాం ఆయన దగ్గర. అవును అవును. సో చిన్నప్పటి నుంచి సార్ మీరు పెరిగిందంతా ఏ ఊరు? ఇక్కడేనమ్మా. హైదరాబాద్. పుట్టింది కాకినాడ దగ్గర గురజనాపల్లి అని. తాతగారు వాళ్ళది రాజోల తాలూకా కేసినపల్లి. చదువు అంతా కూడా ఇక్కడే అమ్మా. ఎలిమెంటరీ చిన్నతనం స్కూల్ అక్కడ, మిగిలినంత ఇక్కడ. ఏవి స్కూల్, ఏవి కాలేజ్, భద్రికా కాలేజ్, రామచంద్ర కాలేజ్, హిందీ మహావిద్యాలయం. మీ కుటుంబం సార్? 4 అన్నదమ్ములమ్మా మేము. నేను లాస్ట్, ఒక సిస్టరు. ఇక్కడే అందరు ఇక్కడే ఉన్నారు. భార్య, 2 పిల్లలు. పిల్లలు ఈ రంగంలోకి వచ్చారా? అంటే సింగింగ్ ఉంది నీలా. పెద్ద పాప ఆటోమొబైల్ ఇంజనీర్, అమెరికాలోనే ఉంటుంది, డెట్రాయిట్. అతను కూడా, అల్లుడు కూడా ఆటోమొబైల్ ఇంజనీర్. ఆ అమ్మాయి పాటలు పాడుతుంది. చిన్న పాప హోమియోపతి డాక్టరు, చిన్న అల్లుడు అడ్వకేట్. ఓ, అందరూ చక్కగా సెటిల్డ్, బ్యూటిఫుల్గా, హ్యాపీగా, హాయిగా. మీరు చేస్తున్న ఈ మనం సైతం కార్యక్రమాలు చూసి వాళ్ళు గర్వపడుతూ ఉంటారు డాడీ. అవును, కానీ వాళ్ళని ఎక్కువ ఇన్వాల్వ్ చేయని వాళ్ళకి చెప్పను. వాళ్ళు తెలుసుకోవడమే ఫ్రెండ్స్ ద్వారా. నేను ఏది చెప్పను, నా వైఫ్ కూడా ఏం చెప్పను. మెట్లు ఎక్కుతున్నప్పుడు క్లోజ్. అంతేనా? ఏం మాట్లాడుకుంటారు ఇంట్లో? ఈ సినిమాలు ఏముండవు. నా ప్రొఫెషన్ గురించి ఉండదు అసలు. ఏం మాట్లాడతారు మరి ఇంట్లో? కామన్ గా ఇష్టమే మిగిలిన కార్యక్రమాలు ఉంటాయిగా. అంతేగా. ప్రొఫెషన్ గురించి అంటే ఇందులో ఎక్కువ కష్టాలు పడటం ఎప్పుడైతే ఎక్కువ ఉందో నేను చెప్పేవాడిని కాదు. అంచేత అది మెయింటైన్ చేశాను, స్విచ్ ఆఫ్. నాకు ఇంకా మీ 98 లక్షలు ఎలా వస్తాయని ఆ రోజుకి ఇప్పటికి అది బహుశా ఐ థింక్ కొన్ని కోట్లు, ఎన్నో కోట్లు అయ్యేది. చాలా దారుణం. ఆ వంచిన వాళ్ళు ఎలా నిద్రపోతున్నారో కంటి మీద. వాళ్ళకి ఇప్పుడు చూస్తున్నప్పుడు అర్థమవుతున్నాయి ఎవరిని అంటున్నారు మీరు? 100%. వాళ్ళు వచ్చి ఇప్పుడు మీతో వాళ్ళంతా నా చుట్టూనే ఉన్నారు కదా, నా దగ్గర ఉన్నారు. చాలా భరించి అయితే మీరు సహనంతో నడిపిస్తున్నారు సార్. ఏంటి, వాట్ ఈస్ యువర్ విజన్ మనం సైతం ఇంకా 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 పెద్ద చేయాలంటే? మనం సైతంలో ఒక ప్రాజెక్ట్ అనుకున్నానమ్మా. సపర్య, వీ కేర్ ఫర్ అన్కేర్డ్ అని ఒక అనాథాశ్రమం, వృద్ధాశ్రమం పెట్టాలని. ఒక పెద్ద తోటలాగా, పెద్ద చెట్లతో తోటలాగా పెంచి, ఒక వాటర్ పాండ్ లాగా పెట్టి, చుట్టూరు ఒక వాకింగ్ ట్రాక్ లాగా చేసి, ఈ తోటలో గ్లాస్ రూమ్స్లో పేషెంట్లను పెట్టాలన్న కోరిక. ఆ తోట కనిపిస్తూ ఉండేలా. అంటే అతనికి పక్షి, నీళ్లు, మనిషి కనపడి తను బతికే ఉన్నానని, బతికినంతకాలం అనుకోవాలని. అది ఎందుకంటే వృద్ధాశ్రమాలు అంటే నేను చూసిన ప్రపంచం వరకు, ప్రపంచం అంతా నేను చూసింది మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి. ఏ వ్యక్తి అయినా, అంటే కరోనా కంటే భయంకరమైన వ్యాధి ప్రతి మనిషికి వచ్చేది ఒకటే, వృద్ధాప్యం. అనివార్యమైన వ్యాధి. చావుకు ముందు వస్తుంది అది. ఏ వ్యక్తి అయినా లేచి తనంతటా తాను బాత్రూమ్కి వెళ్లకుండా అక్కడే బాత్రూమ్ చేసుకుంటే 2 గంటల్లో రోడ్డు మీద వేసేస్తున్నాము. ఆ రోడ్డు పేరు వృద్ధాశ్రమం అంటున్నాము. అవి చాలా దారుణంగా ఆ పరిస్థితులు ఉన్నాయి నేను చూసినంత వరకు. స్వప్న, నేను ప్రపంచం అంతా అంటలా. సో అక్కడి నుంచి ఆ మనిషి బతికినంత వరకు నేను బతికే ఉన్నాను అనిపించాలని, నేను దత్తత తీసుకోవాలని నా కోరిక. సపర్య, వీ కేర్ ఫర్ అన్కేర్డ్. ఇప్పుడు హీరో శివాజీ ఒకసారి నాకు 5 లక్షల రూపాయలు ఇచ్చాడు కరోనాలో పంచమని. నేను ఇంకో 3 లక్షల రూపాయలు వేసి ఒక అంబులెన్స్ చేయించా, ఒక బండి కొని. అలాగ ఒక అంబులెన్స్ తిరుగుతుంది. అలాంటి అంబులెన్స్లు ఇవన్నీ కూడా మనకు ఉన్నాయి. సో మీలాంటి అందరి విష్ ఉంది. సో అందరినీ చుట్టూరా పెట్టుకొని ఆ ఆశ్రమాన్ని నడిపి అందులోనే అని నా కోరిక. అయ్యో, లేదు, చాలా గొప్ప సంకల్పం. మీరు ఇంకా తీయాల్సిన సినిమాలు ఉన్నాయి. ఆ 98 లక్షలు వసూలు చేయాల్సిన సమయం రావాలి. అది రకరకాలుగా వసూలు చేయండి సార్. మీకు రావాల్సిన సక్సెస్ ఇంకా రాసి పెట్టింది బోల్డ్ అంతా. కాబట్టి మీరు తప్పకుండా మీరు ఇంకా సినిమాలు తీస్తారని నా నమ్మకం, మా అందరి నమ్మకం. సో ఇప్పుడైతే 4-5 ఫిల్మ్స్ చేస్తున్నారు మీరు? చేస్తున్నాను రెగ్యులర్గా. నాకు వేషాలు రెగ్యులర్గా ఉన్నాయి. ఇప్పుడు రవితేజ 75 కూడా అది ఆయనకు వచ్చే దెబ్బ తగిలి కొంచెం పోస్ట్ పోన్ అయింది. ఆ సినిమా కూడా అన్నీ ఉంటాయి. అన్ని సినిమాల్లో మంచి మంచి వేషాలు, హాయిగా సరదాగా వెళ్తారు. మంచిగా ఆ రోజు ఏమిటి అంతే చెప్పుకుంటారు, అంతే, ఫినిష్. వచ్చాడు.
సో ఈ బట్ అక్కడ కూడా టైం ఉన్నంతసేపు ఫోన్లో మళ్ళీ మనం సైతం ఉంటాం. అదే దాన్ని మానిటర్ చేస్తారు. గొప్ప సంకల్పంతో అంటే మీరు ఎందుకు ఇలా ఆలోచన వచ్చి తలంపు వచ్చి మొదలుపెట్టారు? ఎందుకంటే ఇది ఒక మహాసముద్రం సేవ అనేది. అవును, ఎక్కడ ఎంత చేసినా ఏముందిలే అని అనిపించే అవకాశాలు ఉంటాయి. కానీ లేదు, అలా కాదు, చిన్న చేసినా మంచిది, వాళ్ళ వాళ్ళ జీవితాలకు మార్పు వస్తుంది అని నమ్మి మీరు కొనసాగిస్తున్నందుకు మీకు నమస్కారాలు. ఈ సెప్టెంబర్ 22 మీకు అద్భుతమైన పుట్టినరోజు. ఈ పుట్టినరోజు నుంచి ఇంకా మరొక మలుపు రావాలని మేము మనసారా ప్రార్థిస్తున్నాం కాదంబరి కిరణ్ గారు. తల్లి, నా పుట్టినరోజు కాదు, మనం సైతం పుట్టినరోజు. మనం సైతం పుట్టినరోజు. ఓకే, అంతే. రైట్. మీరు అంటే అదే రోజు మొదలెట్టారు కాబట్టి మీకు అదే కావాలనే, అదే అంటే నేను ఉన్నా లేకపోయినా చరిత్రలో మనం సైతం అయితే ఉంటుందనే ఉద్దేశంతో. తప్పకుండా సార్. మీరు ఐ థింక్ ఇది ఇంకా బాగా పెద్దగా మీ యాక్చువల్లీ పుట్టుక రహస్యం అంటారు కదా, అది మీరు తెలుసుకునే సేవా కార్యక్రమాలు మొదలుపెట్టారు. అది తప్పకుండా సేవ కాకుండా అది బాధ్యతగా మారుతుంది అందరికీ అని కోరుకుంటున్నాం సార్. అవును, థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు కూడా మంచి మనసుతోటి దీవించావు, నువ్వు మంచి అమ్మాయివి, ఆ బిడ్డ పెరగాలి మనం సైతం, అంతే, అదే కోరుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం తల్లి.